ओम अस्मद्गुरुभ्यो नमः हरिः ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यं हरितार्णवसञ्जातं श्रीरङ्गारगुरोसुदं वेङ्कटार्यशिष्यं फणीन्द्रं शेषार्यं भजे आत्रेयान्वयसञ्जातं गङ्गाचार्यगुरोसुदं रघुनाथार्य सच्शिष्यं कोदण्डराममाश्रये श्रीशैलक्ष्मणदीनकृपात्तबोधं वेदान्तयुग्म विशदीकरणैकदीक्षं श्री राघवार्य पदपङ्कजभृङ्गराजं श्रीमन् नृसिंहगुरुवर्यमहं प्रपद्ये भारद्वाजकुलाब्धिपूर्णशिशिनं श्रीरङ्गरामानुजात् जातं तत्कुलशेषसिंहगुरुराड् पादाब्जभृङ्गायितं तातार्यस्य कृपाविशेषविदित सुच्यन्तसारद्विगं सेवे सुन्दरसिंहरारिमणखं व्याख्यानवाचस्पतिं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे लीलात्मजम् वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अस्मद्गुरुभ्यो नमः हरिः ओम् ఘోష ఈ స్వరూపానురూపంగా దాసోహం తెలియజేస్తూ అడిగే నామాందాసం సంక్షేప రామాయణం. శ్రీరామాయణంలో మొత్తం 7 కాండలు, అందులో మొట్టమొదటి కాండ బాలకాండ, మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం. సంక్షేప రామాయణంలో ఉన్నటువంటి 100 శ్లోకాలు మనం పారాయణం చేసినట్లయితే శ్రీరామాయణాన్ని పూర్తిగా పారాయణం చేసినటువంటి ఫలం తగ్గుతుంది అని మనకు పెద్దలు సూచించారు. ఆ క్రమంగానే అందులో మనం ప్రార్థనా శ్లోకాల్లో ఉన్నాం. ప్రతి సెషన్కి ఎవరీ మండే 5 or 6 శ్లోకాస్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థనా శ్లోకాలు సుమారుగా ఒక 30 శ్లోకాల వరకు ఉంటాయి. ఇన్వొకేటరీ వర్సెస్ అంటాం. ఆ తర్వాత ఉన్నటువంటి 100 శ్లోకాలే సంక్షేప రామాయణం. నారద మహర్షుల వారు ఈ భూమండలం మీద ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఉత్తరప్రదేశ్ బిఠూర్ అనే గ్రామంలో ఇప్పటికీ ఉంది వాల్మీకి ఆశ్రమం. ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ మహర్షి వాల్మీకి మహర్షుల వారు నారద మహర్షిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. 3 శ్లోకాల్లో ప్రశ్నలు అడుగుతారు జిజ్ఞాసతోని. ఏ జిజ్ఞాస? తత్వ జిజ్ఞాస, జగత్కారణతత్వం ఎవరు అన్న జిజ్ఞాసతోని. 3 శ్లోకాల్లో 16 కళ్యాణ గుణములు కలిగిన వాడు నరుడు, మానవుడు అనేటువంటి వాడు ఈ భూలోకంలో నేను మాంస నేత్రములతో చూడడానికి, నేక్డ్ ఐస్ చూడడానికి అవకాశంగా ఎవరైనా ఉన్నారా ఓ మహర్షి? ఉంటే తెలియచేయండి. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం ప్రార్థిస్తారు. ఆ తర్వాత మన నారద మహర్షుల వారు ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామజనేశ్రుత అని ప్రారంభించి పూర్తి రామాయణాన్ని సంక్షేపంగా, అంటే చాలా బ్రీఫ్గా వాల్మీకి మహర్షికి ఉపదేశిస్తారు. అదే సంక్షేప రామాయణం. ఈరోజు మనం ఉల్లంఘ్య సింధోహో చూడబోతున్నాం. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. బహుశా ఎలక్షన్స్ ఎఫెక్ట్ బిజీగా ఉన్నారేమో. స్టిల్ ఓకే, విల్ కంటిన్యూ. సత్యరంగ్ గారు మీరు చెప్తారండి. సంత అన్మ్యూట్ చేశాను మీకు. చెప్తాను. జై ఓం నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఓటు వేశారా అండి? మాది ఇక్కడ లేదండి, ఆంధ్రాలో ఉందండి, గుంటూరులో. అవును. ఓకే ఓకే, మార్చుకోలేదు. అచ్చా, ఓకే. ఓం అస్మద్ గురుభ్యో నమః హరి ఓం. చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమ హరి ఓం. చదవమంటారండి ఇది? ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. యశోకవహ్నిం జనకాత్మజాయాః యశోకవహ్నిం జనకాత్మజాయాః
అక్కడ యస్సోక వహ్నిం అని ఉంది, అది వహ్నిం అని చదవకూడదు. యస్సోక వహ్నిం జనకాత్మజాయా. యస్సోక వన్హిం వహ్ని యాక్చువల్గా వన్హిం ఏంటంటే మనకి వన్హిం ఆ, వ మ అది ఓకే మనకు ఆ, వ్యాకరణ సూత్రాల్లో ఏంటంటే ఈ హ అనే శబ్దం నాభి నుంచి వస్తుంది కాబట్టి దాని కింద ఈ ఒత్తులు ఉన్నప్పుడు ముందు నాని పలకాలి. యస్సోక వన్హిం అని చదవాలి. అక్కడ రాసుంది వహ్నిం, అగ్రీడ్ కరెక్టే. ఓకే చదివేటప్పుడు మాత్రం యస్సోక వన్హిం జనకాత్మజాయా. యస్సోక వన్హిం జనకాత్మజాయాః వన్హిం యస్సోక వన్హిం ఆ, యస్సోక వన్హిం జనకాత్మజాయాః అలా అలా అనమాట. సో నాణ ఇవన్నీ వచ్చినా కూడా ముందు మనం అదే చదువుతాం అనమాట. తర్వాత ఓకే ఆదాయ తేనైవ దదాహ లంకాం. ఆదాయ తేనైవ దదాహ లంకాం ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమామి తం ప్రాంజలిరాంజనేయం నమామి తం ప్రాంజలిరాంజనేయం ఫుల్ శ్లోకం ఒకసారి రిపీట్ చేశాడు దాసుడు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యస్సోక వన్హిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం పర్ఫెక్ట్ అండి. తర్వాత ఆంజనేయమతిపాటలాననం. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం. కాంచనాద్రికమనీయ విగ్రహం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం. పారిజాత తరుమూల వాసినం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పవారి పరిపూర్ణలోచనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం వేదవేద్యే పరే పుంసి. వేదవేద్యే పరే పుంసి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. జాతే దశరథాత్మజే జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్. వేద ప్రాచేత సాదాసీత్ వేద ప్రాచేత సాదాసీత్ వేదః డిఏఎఫ్ వే- వేదః వేద ప్రాచేతసాదాసీత్. వేద ప్రాచేత సాదాసీత్ వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాద్ రామాయణాత్మన సాక్షాద్ రామాయణాత్మన
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना. చరితం రఘునాథస్య चरितं रघुनाथस्य चरितं रघुनाथस्य శతకోటి ప్రవిస్తరం. शतकोटिप्रविस्तरं शतकोटिप्रविस्तरम् ఇక్కడ ఆ ప్రాక్ ద్వికం కాబట్టి స్ట్రెస్ ఉండాలండి. శతకోటి ప్రవిస్తరం. शतकोटिप्रविस्तरं शतकोटिप्रविस्तरम् ఏకైకమక్షరం ప్రోక్తం एकैकमक्षरं प्रोक्तम् एकैकमक्षरं प्रोक्तम् మహాపాతకనాశనం. महापातकनाशनं महापातकनाशनम् చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् శృణ్వన్ రామాయణం భక్త్యా शृण्वन् रामायणं भक्त्या భక్తి. शृण्वन् रामायणं भक्त्या యః शृण्वन् పాదం పదమేవ रामायणं వా भक्त्या यः అండి యః పాదం పదమేవ వా यः पादं पदमेव वा यः पादं पदमेव वा అంటే మనకి వ్యాకరణం ప్రకారంగా ఏంటంటే ఉచ్చారణలో నిరుక్తం ప్రకారంగా విసర్గ తర్వాత మనకు పా వచ్చినప్పుడు అది ఫా లాగా మనం పలుకుతూ ఉంటాం అనమాట. సయాతి బ్రహ్మణస్థానం సయాతి బ్రహ్మణస్థానం సయాతి బ్రహ్మణస్థానం ఆ, స్థానం అన్నప్పుడు సా కొంచెం సావత్తు కూడా వినిపించాలి, థా కూడా. ఎందుకంటే సయాతి బ్రహ్మణ ప్లస్ స్థానం ఆ విసర్గమనం పూర్తిగా పలకలేకపోతున్నాం కాబట్టి సయాతి బ్రహ్మణ స్థానం. సయాతి బ్రహ్మణస్థానం కరెక్ట్. సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. బ్రహ్మణ పూజ్యతే సదా బ్రహ్మణ పూజ్యతే సదా ఇక్కడ మీకు కరెక్ట్ ఏంటండి, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అన్నప్పుడు కూడా మనం మా పలికి తర్వాత హా పలుకుతున్నాం కదా అవునండి కదండి. అలాగే అవునండి యస్సోక వన్హీం ఆ, బ్రాహ్మణ. బ్రాహ్మణ అవునండి కానీ మనం బ్రాహ్మణ అని పలకడం లేదు ఇక్కడ. మనం ఆ, ఇక్కడ బ్రాహ్మణ అని ఆ, పలకడం లేదు, బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణులు ఆ, అని అంటున్నాం. సో అలా అవును అనమాట. అలాగే సేమ్ అదే దానికి అప్లిక్ అవుతుంది యస్సోక ఆ, వన్హీం అనేది. సరే, పూర్తి శ్లోకం చేద్దాం ఒకసారి. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. శృण्वन् रामायणं भक्त्वा यः पादं पदमेव वा स याति ब्रह्मः स्थानं ब्रह्मणा पूज्यते सदा ఫస్ట్ లైన్ ఒక్కసారి రిపీట్ చేయరా. शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव वा కరెక్ట్. అంతేనండి అంతే అంతే. स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा బాగుంది. 1 2 3 4 5 6 6 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇది ఇది కూడా చెప్పుకున్నాం, 7 శ్లోకాలు అయిపోతాయి. వాల్మీకి గిరి సంభూత वाल्मीकिगिरिसम्भूता वाल्मीकिगिरिसम्भूता రామసాగరగామిని रामसागरगामिनी रामसागरगामिनी పునాతి భువనం పుణ్య पुनाति भुवनं पुण्या पुनाति भुवनं पुण्या రామాయణ మహానది. रामायण महानदी रामायण महानदी వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది.
वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या రామాయణ మహానది. బాగుంది, చక్కగా సేవించారు అనేక మంగళ శాసనాలు. గోస్ట్లో ఉన్నవారు ఇంకెవరైనా సేవించాలి అనుకుంటే కొంచెం మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. సో దట్ ఇంకెవరైనా చెప్పాలి అనుకుంటున్నారా? అదర్వైజ్ జస్ట్ హ్యాండ్ రైజ్ సింబల్ ఉంటుంది జూమ్లో, అది మీరు రేస్ చేస్తే, లేదా అందరికీ అన్మ్యూట్ చేశాను. ఎవరైనా చెప్పాలి అనుకుంటున్నారా ఏదైనా స్పెసిఫిక్ శ్లోకం? ఈరోజు మనం 7 శ్లోకాల సంత మనం పూర్తి చేసుకున్నాం. సో అబ్వియస్గా నెక్స్ట్ మండే మళ్ళీ ఈ 7 శ్లోకాల యొక్క అర్థాన్ని సూక్ష్మంగా సేవించి మిగతా కొన్ని శ్లోకాలు మనం సేవిస్తాం. ఎవరైనా ఏదైనా శ్లోకం చెప్పాలి అనుకుంటున్నారా? సింగిల్ టైం రిపీట్ చేస్తే చాలు. వారు సంత చెప్పారు కాబట్టి మొట్టమొదటి వారు ప్రతి నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ సెకండ్ టైం చెప్పాల్సిన సంత చెప్పాల్సిన అవసరం లేదు. 18th శ్లోక చెప్పండి స్వామి. 18th అండి? అవునండి. 18th నెంబరింగ్ ఎక్కడ ఉంది? అది కొంచెం ఉల్లంఘ్య అదే. ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం. ఉల్లంఘ సింధో సలీలం సలీలం. చూడండి, ఉల్లంఘ్య ఒత్తుగా దానికి యావత్తు. ఓకే. ఉల్లంఘ్య అంటే దాటినవాడు అని అర్థం అనమాట. సముద్రాన్ని అంటే గొప్పవైనటువంటి జలములతో, అంటే బాగా లోతైన జలములు కలిగిన సముద్రాన్ని, సలీలం నీరు, సింధో సముద్రం, సలీలం అంటే చాలా లీలగా ఒక ఆట ఆడుకున్నట్టుగా దాటినటువంటి వాడు అనమాట. స్వామి హనుమను కీర్తిస్తున్నటువంటి ప్రార్థనా శ్లోకం ఇది. ఓకే. స్వామి హనుమ సముద్రాన్ని ఎలా దాటాడు? 100 యోజనాల సముద్రాన్ని చిన్న పిల్లవాడు చిన్న గుండం దాటినట్టుగా చాలా ఈజీగా దాటాడు అనమాట. అలాంటి వాడు అని మనం కీర్తిస్తున్నాం. ఉల్లంఘ్య సింధో సలిలం. ఉల్లంఘ్య సింధో సలీలం. సలీలం తర్వాత వస్తుంది, ముందు సలీలం వస్తుంది. సలిలం సలీలం. ఇప్పుడు సింధోహో అనేది ఒక పదం, ఓకే. సలిలం ఒక పదం, రెండు కలిపితే సింధో సలిలం. సింధో సలిలం అనండి. సింధో సలిలం. ఉత్తుధ సింధో సలిలం. సింధో సలిలం. కరెక్ట్. దీనికి ముందు పదం ఉల్లంఘ్య. ఉల్లంఘ్య. కరెక్ట్. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. మీరు విడిగా చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పారు ఒత్తులు. ఓకే. ఒకసారి మళ్ళీ ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. బ్రేక్ లేకుండా ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. ఘ ఒత్తుగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మీరు కరెక్ట్గా చెప్పారు. ఉల్లంఘ్య. కరెక్ట్. ఓకే. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. యశోకవహ్నిం జనకాత్మజాయాః. యశోకవహ్నిం జనకాత్మజాయాః. యశోకవహ్నిం వహ్నిం. యశోకవహ్నిం జనకాత్మజాయాః. కరెక్ట్. ఆదాయ తేనైవ దదాహ లంకాం. ఆదాయ తేనైవ దదాహ లంకాం. మళ్ళొకసారి. ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామితం ప్రాంజలిరాంజనేయం. నమామితం ప్రాంజలిరాంజనేయం. బాగుంది. నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమధిపాటలాననం. ఆంజనేయమధిపాటలాననం. కాంచనాద్రికమనీయ విగ్రహం. కాంచనాద్రికమనీయ విగ్రహం. పారిజాత తరుమూలవాసినం. పారిజాత తరుమూలవాసినం. భావయామి పవమాననందనం. భావయామి పవమాననందనం. పర్ఫెక్ట్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. రఘునాథ. ఓకే. రఘునాథ కీర్తనం. మళ్ళీ కొంచెం స్ట్రెస్. రఘు
రఘునాథ కీర్తనం రఘునాథ రఘునాథ. కరెక్ట్. ఓకే. ఫుల్ వర్డ్. ఎత్ర 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 రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం వేదవేద్యే పరే పుంసి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే జాతే దశరథాత్మజే 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 చూడండి. దశరథాత్మజే. తథ దధ రైట్. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్న అక్షరం రెండవ థ. తథ కరెక్ట్. ఓకే. కథ అంటే చూసారా, అవునా. కథలోదనమాట. దశరథాత్మజే దశరథాత్మజే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే మళ్ళీ దశరథాత్మజే. దశరథాత్మజే. ఒత్తు థ స్పష్టంగా కనపడాలి. జాతే దశరథాత్మజే జాతే దశరథాత్మజే. వేద ప్రాచేత సాదాసీత్. వేద ప్రాచేత సాదాసీత్. ఇత్తు కూడా వినపడాలండి. వేద ప్రాచేత సాదాసీత్ వేద ప్రాచేత సాదాసీత్. సాక్షాద్ రామాయణాత్మన సాక్షాత్ రామాయణాత్మన. సాక్షాద్ రామాయణాత్మన. సాక్షాత్ రామాయణాత్మన. సాక్షాత్ ప్లస్ రామాయణాత్మన ఈజ్ ఈక్వల్ టు సాక్షాద్ రామాయణాత్మన. ద్రాక్ష అంటారు చూసారా, అలా అవును. సాక్షాద్ రామ సంధి సాక్షాత్ రామాయణాత్మన. కరెక్ట్. అలా చదవటం కరెక్ట్. తర్వాత చరితం రఘునాథస్య. చరితం రఘునాథస్య. మళ్ళీ చరితం రఘునాథస్య చరితం రఘునాథస్య. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. శతకోటి టిప్ పాకి రావద్దు కాబట్టి స్ట్రెస్. శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. ఎగ్జాక్ట్లీ. ఏకైకమక్షరం ప్రోక్తం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మహాపాతకనాశనం. కదా, రఘువంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పుణ్య చరిత్రం చతుర్ముఖ బ్రహ్మలోకంలో కోటి శ్లోకాలు. ఎలాంటి కోటి శ్లోకాలు? 100 కోట్ల శ్లోకాలతో ఉంది. అదే శ్రీరామాయణం భూలోకంలో 24,000 శ్లోకాలతో ఉంది. ఆ శ్లోకాల్లో మీరు ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించినట్లయితే పాతకాలు నశింపజేస్తుంది. అంటే మీరు ఉచ్చరించే ఒక్కొక్క అక్షరం ఓకే. ఆపతకాలు నశింపజేస్తుంది. అంటే మనం ఎంత శ్రద్ధగా దాన్ని ఉచ్చరించాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంతటి శక్తి ఉంది ఇందులో అని. అయితే మనకు ఏం కనిపించట్లేదు కదండి, ఎలా మనం దీన్ని విశ్వసించాలి అంటే, కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఎలా ఇంట్లో ఉండకుండా, ఏసీలో లేకుండా, కారులో తిరగకుండా, మల్టీప్లెక్స్లకు వెళ్లకుండా, వీటన్నిటినీ వదిలేసి దూరంగా ఎక్కడో అడవుల్లో వందల వేల సంవత్సరాలు పరమాత్మ గురించి ధ్యానం చేసి, తపస్సు చేసి, ఆయన్ని సాక్షాత్కరింపజేసుకొని, పరమాత్మ యొక్క వరం వల్ల కదండి, ఆ వరం వల్ల ఇతిహాస శ్రేష్టమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనకు అందించారు వాల్మీకి మహర్షి. అంటే ప్రతి శ్లోకంలో ఆయన యొక్క తపస్సు ఇందులో ఇమిడి ఉందన్నమాట. ఇంకా విశేషంగా చెప్పాలంటే కొన్ని మంత్రాల బీజాక్షరాలు కూడా ఈ శ్లోకాల్లో ఇమిడి ఉన్నాయి. ఏ మంత్రం యొక్క బీజాక్షరం ఇందులో ఉంది మనకు అక్కర్లేదు అది, కానీ మంత్రాలకు సంబంధించిన బీజాక్షరాలు ఇందులో ఉన్నాయి. మంత్రం చదవటానికి అధికారి కావాలి. ఏ అధికారి? ఉపవీతుడై ఉండాలి, యజ్ఞోపవీతం ధరించి ఉండాలి, బ్రాహ్మణుడై ఉండాలి, గురుముఖత సేవించి ఉండాలి, అణుదాత్త ఉదాత్త దీర్ఘస్వరిత విసర్గలతో కూడినటువంటి మంత్రములు ఉంటాయి. అందరూ చదవలేరు కదా, మరి దాని యొక్క ఫలం మనకి ఎలా అందాలి అని మహర్షి ఇలా మనకు అందించాడు. కాబట్టి ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ ఉచ్చారణ వల్ల
ఒక శబ్దశక్తి. ఆ శబ్దశక్తి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న అమంగళాలని తొలగించేస్తుంది అనమాట. అందుకనే మీరు ఒకసారి గమనిస్తే పూర్వకాలంలో ప్రతి ఏకాదశికి, ప్రతి పౌర్ణమికి, కుదిరితే ప్రతి శనివారానికి ఒక్కొక్కరి ఇంట్లో గోష్ఠిగా పారాయణ చేసేవారు. దేనికి అంటే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ, సంక్షేప రామాయణ పారాయణం కానీ, ఒక గోష్ఠిగా. భాగవతోత్తములు ఊరికే మన ఇంటికి ఎందుకు వస్తారండి? రారు కదా. ఏదో ఒక పర్పస్తో మన ఇంటికి వస్తారు. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఒక 15 మంది మీ ఇంట్లో వచ్చి కూర్చొని అందరూ సంక్షేమ రామాయణం ముక్తకంఠంతో చదువుతున్నారు, లేదా శ్రీ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. దానివల్ల ఎంత గొప్ప ఫలితం తెలుసునా మీకు? జాతకపరమైన దోషాలు ఏదైనా ఉన్నా, మానసికపరమైన దోషాలు ఏదైనా ఉన్నా, ఆ ఇంటికి సంబంధించిన వాస్తుపర దోషాలు ఏదైనా ఉన్నా, ప్రతి రుగ్మతలు కూడా తొలగిపోతాయి. ఆ శబ్దశక్తి అంత గొప్పది. దురదృష్టవశాత్తు ఏంటి అంటే మనకు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో బుక్లో చదువుకున్నది వెంటనే ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో చూసి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. కానీ దీన్ని చూపించడానికి మన దగ్గర ఏ ఎక్విప్మెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు. దానికి కారణం ఏంటంటే ఇంద్రియానికి అతీతమైనటువంటి విషయాలే ఇతిహాస పురాణాలు. అది మనం ముఖ్యంగా గమనించుకోవాలి. అంటే ఏంటి? మన ప్రత్యక్షానికి అందని విషయాలు ఇవన్నీ కూడా. ప్రత్యక్షం అంటే ఏంటి? ఇంద్రియాలకు సంబంధించి. ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ కదండి. అంటే కంటి ద్వారా మనం దాన్ని చూడలేము, స్పర్శ కూడా అనుభవించలేము, ఒక వాసన ద్వారా తెలుసుకోలేము, రుచి ద్వారా కూడా మనం తెలుసుకోలేము. అంటే మన ఇంద్రియాలకు పరిమితమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ శక్తి మనకు లేదు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను మీకు. ఏ విషయం? ఇలా మీరు ఒక ముక్త కంఠంతో గోష్ఠిగా ఉండి ఉచ్చరించడం వల్ల ఆ వేవ్స్ అనేది ప్రభావితం చేస్తాయండి. కనపడతాయండి వేవ్స్ మనకి అంటే? కనపడవు. కానీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ మేనర్. అది మనం విశ్వసించి తీరాలి. ఎందుకు అంటే ఈ మాటను చెప్పింది రవికుమార్ ఆచార్య కాదు, మనకు ఆప్తులైన వారు చెప్పారు. ఆప్తులైన వారు అంటే ఎవరు? మహర్షులు అని అర్థం. ఎందుకు మహర్షుల్ని ఆప్తులు అన్నారు అంటే వాళ్ళు దర్శించినటువంటి తత్వాన్ని ఎలా వారు దర్శించారో ఏ మార్పు చేయకుండా దర్శించిన దాన్ని యథాతథంగా మనకు అందించారు మహర్షులు. ఎవరి కోసం? మనం ఉజ్జీవించడం కోసం అందించారు. కాబట్టి వారిని ఆప్తులు అన్నారు. మహర్షులు ఇచ్చినటువంటి దాన్ని, వాంగ్మయాన్ని ఆప్త వాక్యములు అని అన్నారనమాట. సో ఒకప్పుడు మన ఇంట్లో మన పూర్వీకులకు అందరికీ కూడా సహస్రనామం కంఠస్థంగా ఉండేది. ఇంట్లో గోష్ఠిగా 10 మంది చదువుతూ ఉండేవారు. అసలు ఇప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు లేరు కదా. ఏ పని మీద వచ్చినా ఏదో 10 నిమిషాలు కాఫీ తాగి వెళ్ళిపోయేవాళ్ళే. ఓ ఫంక్షన్కి వచ్చినా ఆ టైంకి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళే. ఒకప్పుడులాగా ఇంట్లో బంధువులు ఉంటున్నారా అండి? 5 రోజులు, వారం రోజులు ఉంటున్నారా? ఉండట్లేదు. మరి ఒకప్పటిలాగా ఒక ఏకాదశికో, ఒక పౌర్ణమికో మీ ఇంటికో, మా ఇంటికో ఓ 15 మందో, 10 మందో వచ్చి కూర్చొని చేస్తున్నారా పారాయణం? అది కూడా లేదు. చేయాలి. మనం ఇప్పటి నుంచి ప్రారంభించాలి. తప్పకుండా మనం ఉంటున్న ఏరియాలో, అది అపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీ అయినా కానివ్వండి, మన మనసుకు, మన వేవ్ లెంత్కి తగ్గిన వాళ్ళని ఒక 10 మందితో మనం సహవాసం చేయాలి. కనీసం 5 మందితో సహవాసం చేయాలి. చేసి వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ కల్పించాలి. అందరూ కలిసి చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని నెలకు కనీసం ఒక్క రోజున ఒకరి ఇంట్లో పాలన చేయాలి. అది మనకే మంచిదండి. తప్పకుండా. రైట్. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ దిశగా అందరూ ట్రై చేయండి. తర్వాత శ్లోకం. శృణ్వన్ రామాయణం భక్త్యా శృణ్వన్ రామాయణం భక్త్యా 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 యః శృణ్వన్ పాదం రామాయణం భక్త్యా కరెక్ట్. యః పాదం పదమేవ వా, యః పాదం పదమేవ వా యః పాదం వయ్యే యః పాదం పదమేవ వా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం సయ్యాతి బ్రాహ్మణస్థానం సయాతి బ్రహ్మణస్థానం. సయ్యాతి బ్రాహ్మణ స్థానం యాకి యావత్తు లేదట యాక్చువల్గా. సయాతి చెప్పండి. సయాతి. సయాతి బ్రాహ్మణ స్థానం బ్రాకి దీర్ఘం కూడా లేదు, జస్ట్ బ్రా. సయాతి సయాతి బ్రహ్మణ స్థానం అలా పలకాలి. సయ్యాతి బ్రాహ్మణ స్థానం. ఇది చూడండి ఇప్పుడు. ఓకే, sorry. సయాతి బ్రహ్మణ. సయ్యాతి బ్రాహ్మణ మీరు సయ్యాతి అంటున్నారు కదా,
యాకి యావత్తులాగా వినిపిస్తుంది వింటున్నప్పుడు, స- కానీ యాకి సయ యావత్తు లేదు. సయాతి కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సయాతి, మళ్ళీ ఒకసారి చెప్పండి. సయాతి ఆ, తర్వాత బ్రహ్మణ. బ్రహ్మణః బ్రహ్మణ బ్రహ్మణః కలిపి చదివినప్పుడు టీ తర్వాత బ్రా చదువుతాం కాబట్టి బా కింద రావుతుంది కాబట్టి దాన్ని ద్వికము అంటారు. ఆ ద్వికము ఉన్నప్పుడు మనం స్ట్రెస్ గా పలకాలి. అప్పుడేమవుతుంది? సయాతి బ్రహ్మణ. సయాతి బ్రహ్మణః ఆ, సయాతి బ్రహ్మణ స్థానం. సయాతి బ్రహ్మణః స్థానం కరెక్ట్. స్థానం కొంచెం స్ట్రెస్. స్థానం. స్థానం కరెక్ట్. మళ్ళీ ఒకసారి పూర్తిగా. సయాతి బ్రహ్మణః స్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. బ్రాహ్మణ పూజ్యతే సదా బ్రహ్మణ పూజ్యతే సదా. బ్రహ్మణ పూజ్యతే సదా తర్వాత బ్రహ్మణ పూజ్యతే సదా చరితం రఘునాథస్య చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మహాపాతకనాశనం తర్వాత వాల్మీకిగిరి సంభూత వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని రామసాగరగామిని పునాతి భువనం పుణ్య పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. రామాయణ మహానది. బాగుందండి, చక్కగా సేవించారు. అనేక మంగళ శాస్త్రాలు. ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్ శ్లోకం ఉంటే చూద్దాం. 9:50 9:20 అయింది. దాసుడు ఇంకొక కాలక్షేపం అటెండ్ అవ్వాలి. సరే, మనం నెక్స్ట్ మండే ఆ వీడియోకి అర్థాలు చూస్తూ ఆ రోజు ఇంకెవరైనా ఏదైనా శ్లోకాలు చెప్పాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. తప్పకుండా మనం సేవిద్దాం. రేపు ఎల్లుండి మనకు ప్రబంధం. రేపు మనం పల్లాన్ని మళ్ళీ సేవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. మళ్ళీ కలుద్దాం. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. రాజపుష్పలో 7,700